దినోత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమర యోధులకు, ప్రజా ప్రతినిధులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు. నేడు దేశమంతటా ఆనందోత్సాహాలతో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లర్పిస్తున్నాను. ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడం ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందుంచుతున్నాను. అందించడం ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళలకు ముందుకు సాగుతుంది. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం డిసెంబర్ 9, 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. హన్మకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఆర్టీసీ జిల్లా అధికారులు ప్రజల సమక్షంలో మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా అందించడం ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళలకు ముందుకు సాగుతుంది. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం డిసెంబర్ 9, 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. హన్మకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఆర్టీసీ జిల్లా అధికారులు ప్రజల సమక్షంలో మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా